మా ఆఫీస్ రావాలి, మీకేం ఛార్జెస్ నేను ఇస్తానంటే రావాలి, మీరు ఒక 2 hours నాకు కూర్చోవాలి, ఇక్కడ రిజల్ట్స్ మీరు చెప్పాలన్నారు. నేను వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నాను. అంటే మంచి బాగా నాకు దగ్గర అయ్యారు, కూర్చున్నాను. నేనైతే ఇక్కడ 5 minutes కంటే ఎక్కువ ఉండలేనండి అన్నాను. మరి మేము ఎలా ఉంటున్నాం? నీకు అది అలవాటు అయిపోయింది. ఎలా ఉంటుందంటేనమ్మా, ఒక దోషము మనం మొదటిసారి చూస్తున్నప్పుడు, ఆ దోషం మొదటిసారి చూస్తున్నప్పుడు మనకు వింతగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అదే దోషాన్ని 100 సార్లు చూస్తున్నప్పుడు కామన్ అవుతుంది, అలవాటై. కానీ ఆ దోషం ఎప్పటికైనా నష్టాన్ని కలిగించేదే. అంటే చెడుని కూడా ఎక్కువ చూస్తూ ఉంటే అది మన బాడీలో ఇమిడుతుందండి. ఎట్లా? మన కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అది నష్టాన్ని కలిగిస్తుంది ఏ రూపంలో అయినా. ఎందుకంటే మన పంచేంద్రియాలు మామూలు విషయం కాదండి. పరమాత్మని కూడా దగ్గర తీసుకునే శక్తి పంచేంద్రియాలకు ఉంది అనమాట. అందుకేనమ్మా, ఎక్కడైనా దోషపూరితమైన స్థలములో 2 నుంచి 3 గంటలు కూర్చుంటే ఆయన బయటికి వచ్చి ఏం చేస్తాడో క్షణిక ఆవేశంలో ఎవ్వరికీ తెలియదమ్మా. అందుకేనమ్మా, కొన్ని సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే దోషపరమైన స్థలాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఒకవేళ దోషాలు ఉన్నాయి అంటే ఎలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకొని సవరించుకుంటే చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎంతో ప్రభుత్వ కార్యాలయాలకు నేను వెళ్తూ ఉంటాను. చాలా మంది అంటే వాళ్ళ ఆఫీస్ కూర్చునే ఆఫీస్ ఎలా ఉంది, టేబుల్ ఎలా ఉంది, తన వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రకంపనాలు, మనం బాగుండాలి, మన ఆఫీస్కి వచ్చే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండాలి, కార్యక్రమాలన్నీ కూడా చాలా సాఫీగా నడుస్తూ ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం, మనం ఇక్కడ మానసికంగా కుంగుకుంటూ జాబ్ని సరిగా నిర్లక్ష్యం చేసి అంటే చేయలేకపోతాం. అంటే కొన్ని ఒత్తిళ్ల వలన కొంచెం ఉద్యోగాన్ని మానేసిన వాళ్ళని కూడా నేను చూడడం జరిగిందమ్మా. చూస్తే ఆఫీసులలో వాస్తు దోషాలు అనేవి కొన్ని ఉంటాయి, వాటిని సవరించుకోలేము, గవర్నమెంట్ ఆఫీసెస్ అయితే సవరించుకోలేము. అందుకేనమ్మా నేను కొన్ని వాళ్ళకు సలహాలు ఇస్తూ ఉంటాను. అదే విధంగా అక్కడ స్థాన బలాన్ని పెంచేస్తూ ఉంటాను, చిన్న చిన్న కార్యంతో అనమాట. అష్టదిగ్బంధన ఒక కార్యంతో అక్కడ నుంచి చాలా మంచి ఫలితాలు సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. అందుకని మనం ప్రతి దోషాన్ని నివారించుకోవచ్చు. సవరించిన తర్వాత సత్ఫలితాలు రాలేదన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే గురువు గారు, చక్కగా